దినేష్ ధనమా నేను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడల్ని మీ అందరి కోసం వచ్చాను. ఆయన తరపున వచ్చాను. ఖచ్చితంగా మీకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరలా మీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించమని కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్స్, మన ప్రభుత్వం రాగానే ఇంటింటికి కుళాయిని ఇచ్చారమ్మా. మీరు అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఇంటికి అందలేదు. అది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మీరు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదుకున్నారు. సో ఖచ్చితంగా మంచి మెజారిటీతో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఖచ్చితంగా చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఇది ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. చివరిగా ఒక్క మాట చెప్తున్నాను. ఇప్పుడు ప్రశాంతమ్మ వాళ్ళు కోటీసులు ఆ మధ్యలో వచ్చింది అనుకోండి, అంతకుముందు మెస్ పెట్టుకో ఉండేది. ఈరోజు మేము ఎంతైనా సరే డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు గతంలో తెలుగుదేశంలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చి, సార్ మేము మన పార్టీలో చేస్తాం, మేము బాగుంటుంది, మేమందరం కూడా మీతో కలిసి పనిచేస్తామంటే ఆయన మనకన్నా అమాయకుడు. ఎందుకంటే మోసం తెలియదు, అబద్ధం తెలియదు, చేతులు ఎంతుంటే నిరుపేదలు కనపడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. మనం చూసాం. ఇటువంటి ఎన్నికల సందర్భం కాకుండా మన బాగు కోసం, మన క్షేమం కోసం, మన అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ కావాలా? అదేవిధంగా మనం ఈ 5 ఏళ్లలో ఒక్కసారి సంక్షేమ పథకాలు గుర్తు చేసుకోండి. ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల దగ్గర నుంచి దాదాపు 18 లక్షల రూపాయలు పొందిన ఇల్లు కూడా ఉన్నాయని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు? 5 సంవత్సరాలకి ఒక్కసారి ఓటు కొనేదానికి వస్తున్నారు. వాళ్ళు కొంటే ఎంత ఇస్తారు? 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, లేదా 6,000 ఇస్తారు. మనకి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎంత వస్తుంది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుని నేను కోరుకుంటా ఉన్నా. నిత్యం మన కష్టాలు ఉంటే మన క్షేమం కోసం పనిచేసే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారిని శాసనసభ్యులుగా మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత స్థానం అయింది. మనం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారిని కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ